వెల్కమ్ టు అవర్ ఛానల్ చిరుకూరి సిస్టర్స్. ఎవరైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయదో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మోపిదేవికి వెళ్ళే వీడియో అండి నేను చూపిస్తున్నది. ఇదైతే మోపిదేవి టెంపుల్కి వెళ్ళే రూట్ అండి. ఇది గుంటూరు సైడ్ నుంచి అండి. మనం పొన్నూరు వాటి మీద కూడా వెళ్తామండి ఇదైతే వెళ్ళేటప్పుడు. అండ్ ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం బ్లాగ్ అండి. ముందుగా అయితే ఎవరైతే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తున్నారో ఫస్ట్ టైం వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఇది వచ్చేసి మోపిదేవికి వెళ్ళే రూట్ అండి. మోపిదేవి అంటే తెలుసు కదండి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అండి. మోపిదేవిలో ఆయన స్వయంభూగా వెలిసిందండి. ఇది క్షేత్రం చాలా ఫేమస్ అండి. అందరికీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దర్శించుకోండి, చాలా మంచిదండి టెంపుల్. ఇది వచ్చేసి అయితే తెనాల దగ్గర అండి. తెనాల మీద గుండా అయితే మేము వెళ్తున్నాం ఈ రూట్కి. దీనికి కావాలంటే గుంటూరు నుంచి విజయవాడ నుంచి 2 ఫెసిలిటీస్ అయితే ఉంటాయండి. మేము గుంటూరు నుంచి అయితే వెళ్తున్నామండి. ఇది మనకి బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయండి. కానీ మేము కారులో వెళ్తున్నామండి. ఇది మాకు అది లాంగ్ అవుతుందని ఇది స్మాల్ డిస్టెన్స్లో తీసుకున్నామండి. తక్కువ డిస్టెన్స్లో వెళ్దామని. మీకైతే చూడండి, ఇది గ్రీన్ వెళ్ళే మధ్యలో అయితే చాలా గ్రీనరీ, పొలాలు అవి చాలా గ్రీనరీగా చాలా ప్లెజెంట్గా ఉన్నాయండి. చాలా బాగుంది వాతావరణం. మొన్న మధ్యన ఇక్కడ ఇవి కూడా వచ్చినాయండి, వరదలు అవి కూడా వచ్చినాయని చెప్పుకున్నారు. సో ఇదైతే కృష్ణా బ్రిడ్జ్ అండి. మనం ఇంకా అవనిగడ్డకి దగ్గరలో ఉన్నప్పుడు కృష్ణా బ్యారేజ్ అనేది తగిలిద్దండి. చాలా బాగుందండి. మీరు కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైతే ఆరాధించాలో అనుకుంటున్నారో, మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటున్నారో తప్పకుండా వెళ్ళండి. ఇది వచ్చేసి కృష్ణా బ్యారేజ్ అండి. ఇక్కడ మొన్న వరదలు వచ్చినాయి. చాలా బాగుందండి సీనరీ అయితే. ఇక బోట్లు కూడా చాలా ఉన్నాయండి. చాలా బాగుంది ఇక్కడ. ఇది వచ్చేసి ఇంకా దివిసీమ అంటారు కదండి, అటు సైడ్ లెక్కేనండి. ఇక దివిసీమకి కొంచెం దగ్గరలో ఉన్నాం అంతేనండి. అండ్ ఇది వచ్చేసి ఇంకా మోపిదేవి అవనిగడ్డ దాటగానే మోపిదేవి అండి. మనకి విజయవాడ నుంచి బస్సెస్ అయితే అవనిగడ్డ నుంచి దిగి వస్తామండి మోపిదేవికి. ఇది మేము ఇటు గుంటూరు సైడ్ కాబట్టి ఇటు నుంచి వచ్చామండి ఏ రూట్ గుండా. సో అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ఏరియా. సో ఎవరైతే కొంచెం పర్యాటక అంటారు కదండి, అలాంటి వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి ప్రదేశాలకైతే ఇది చాలా బాగుంటుందండి. వెళ్ళండి. ఒక టూర్గా అయినా ఒక ట్రిప్గా అయినా వెళ్ళండి. అందులో దేవుడితో కూడా కలిసి వచ్చేది కదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఎంటర్ అవుతున్నామండి గుళ్ళోకి. ఇదిగోండి ఎంటర్ అయ్యాము. నేనైతే బయట మనకి సందర్భం లేక నేను తీయలేదండి వీడియో మొత్తం. లోపల ఎంటర్ అయ్యాక ఇదండి క్యూ లైన్లో అందరు నిలబడ్డారు. అండ్ పక్కన అయితే పూజలు అవి జరుగుతున్నాయండి. మేము వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయిందండి. మేము వెళ్ళింది 11 అలా అయిపోయినట్టుందండి. 11-12 అయిపోయింది. అప్పటికి కళ్యాణం కూడా అయిపోయిందండి స్వామివారిది. ఆ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి కూడా మీకు పెట్టాను వీడియోలో, చెప్తానండి. లేకపోతే 1 వరకు అయితే ఉంటుందండి. ఈవినింగ్ అయితే నాకు తెలియదండి. నాకు తెలిసి 4కి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనుకుంటాండి. ఈవినింగ్ 1 వరకు అయితే ఉంటుందని హడావిడిగా చేసామండి. మేము లేట్ అయిపోయింది జర్నీకే. సో ఈసారన్నా వెళ్ళినప్పుడు కొంచెం తొందరగా వెళ్దాం అనుకున్నామండి. ఇదిగోండి చూపిస్తున్నాను. అందరైతే లోపల పూజలు చేయించుకుంటున్నారు. ఇది వచ్చేసి గర్భగుడి అండి లోపల మనం చూస్తున్నది. అండ్ మేమైతే క్యూలోనే ఉన్నామండి ఇంకా. సో చూడండి, చాలా బాగుందండి. మీకు తీసాను ఇదంతా. ఇదైతే పైన చూపిస్తున్నారండి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ కింద అమ్మవార్లు అయితే ఉంటారంటండి. సుబ్రహ్మణ్య స్వామి స్వర్పరూపంలో ఉంటారండి. నాగదేవతలు అండి అందరూ ఉంటారు ఇక్కడ. కింద చూడండి మీకు పెట్టాను. అండ్ ఇది వచ్చేసి మామూలుగా అక్కడ ఉన్న వ్లాగ్ అన్నీ తీసానండి. అండ్ చూడండి, అండ్ చాలా బాగా నచ్చిందండి నాకైతే టెంపుల్. చూడండి చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి నాగదేవతలు అండి. అసలు మెయిన్ స్వర్పరూపంలో ఇక్కడే ఉంటారండి స్వామివారు. ఇక్కడేనండి మనం చేయాల్సిన మెయిన్. ఇక్కడ వీళ్ళందరూ నాగదేవతలు అండి. వీళ్ళందరికీ కూడా పాలు మనం తీసుకొచ్చినవి అన్నీ కూడా బయట అమ్ముతారండి. మనకి ఏదైనా కావాలని ప్రతిదీ బయట ఉంటుంది, కొనుక్కొని వెళ్ళండి. చాలా ఇక్కడేనండి చేయాల్సింది బాగా. తర్వాత ఇది వచ్చేసి బయటకండి. మనం బయట లోపల అంతా అభిషేకం అయిపోయాక బయటకు వస్తాం కదండి. బయటకు వచ్చాక ఇదైతే ముడుపులు కట్టడం అండి. నేను సోమవారం లోపల తీయలేదండి, తీయకూడదని. అండ్ ఇది వచ్చేసి అయితే బయట ముడుపులు అండి. ఇది నాగవల్లి చెట్టు అంటారండి. మనం కోరికలు ఏదైనా ఉంటే కనుక ఇక్కడ నెరవేరుతాయండి. ముడుపులు కట్టండి. పిల్లలు కావాలని మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి అంటే పిల్లలు కానివాళ్ళు, పెళ్ళి కానివాళ్ళు అండ్ ఇవే కదండి ప్రాబ్లమ్స్. మనం వాటి గురించి అయితే చేసుకుంటే తప్పక నెరవేరుతాయండి. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి.
నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ తర్వాత వచ్చేసి ఇది బొమ్మల సెక్షన్ అండి. ఇక్కడ మనకు కావాల్సిన సుబ్రహ్మణ్య స్వామి ఫోటోలు, విగ్రహాలు, మనకి ఏదైనా కావాలన్నా కూడా ఇంట్లో ఒక ప్రతిదీ ఉంటుందండి. చిన్నపిల్లల కాట బొమ్మలు అన్నీ కూడా అండి చాలా బాగా నచ్చినాయండి. నేనైతే ఇక్కడ ఫోటోలు అవి తీసుకున్నానండి. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి. మీరు కూడా తప్పకుండా క్రమం తప్పకుండా వెళ్ళండి. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక్కసారైనా దర్శించండి. చాలా బాగుందండి. నిత్యాన్నదానం కూడా అక్కడే పెట్టారండి. అండ్ చాలా నాకైతే బాగా నచ్చిందండి. ఇక్కడ నిద్రిస్తే చాలా మంచిదంటండి. సో మీరు కూడా అయితే మీకు కుదిరితే కనుక నిద్ర చేయండి. మేమైతే చేయలేదండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దామని అనుకున్నామండి. మాకు జర్నీకే చాలా టైం అయిపోయిందండి. సో మనం మార్నింగే 8కి 9కి అలా వచ్చేస్తే చాలా బాగుంటుందండి. మనకు కావాల్సిన పూజలు అవి కూడా చేయించుకోవచ్చు. మేమైతే చాలా లేట్ అయిపోయిందంటే 12కి అయింది మాది. సో మీరు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముందు కొంచెం తొందరగా వెళ్తేనే చాలా బాగుంటుందండి. మార్నింగ్ టైం చాలా బాగుంది. అండ్ మీకు కావాల్సినవన్నీ కూడా అక్కడే ఉంటాయండి ఫెసిలిటీస్. మనకి అన్నదానానికి కావాల్సినవన్నీ కూడా మీరు దానం అదే ఇవ్వచ్చండి, మనీ ఏదైనా కూడా. సో ఎవరైనా కనుక ఆస్తి ప్రాబ్లమ్స్ ఏదైనా కనుక ప్రతిదీ ఉంటే కనుక చక్కగా క్లియర్ అయిపోతాయండి. మొక్కుకోండి, తప్పకుండా దర్శించండి. చాలా బాగుంటుందండి. సంతానం, పెళ్ళి, ఇంకా కుటుంబంలో గొడవలు ఏదైనా ఉన్నా ప్రతిదీ కూడా మనకి నాగదోషం ఇవి ఉన్నా కూడా అన్నీ తెచ్చేది ఇక్కడేనండి. కుజదోషం ఏదైనా ఉన్నా కూడా తప్పక వెళ్ళండి. నిత్య పూజలు అయితే చేయించుకోండి. చాలా మంచిగా జరుగుతుందండి. అందరూ బాగుండాలని, అందరూ మంచిగా కోరికలు నెరవేరాలని, అందరూ ప్రాబ్లమ్స్ తీరాలని కోరుకుంటున్నానండి. సో ఈ వీడియో కనుక తప్పకుండా మళ్ళీ ఇది వెళ్ళేటప్పుడు వీడియో అండి. నెక్స్ట్ నేను వెళ్ళేటప్పుడు కూడా తీశాను. చాలా బాగుందండి. నాకైతే గ్రీనరీ అంతా చాలా చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. సో మీకైతే జర్నీని బట్టి చూసుకోండి. మనకి జర్నీ అనేది ఫెసిలిటీస్ అయితే చాలా ఉన్నాయండి అన్ని వైపుల నుంచి కూడా. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.